తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పువ్వులనే ప్రత్యేకంగా పూజించే సంస్కృతి, గొప్ప సంస్కృతికి బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ పండుగ ఈ రోజు సద్దుల బతుకమ్మ అంటాం. సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడిచేంత ఆడి పాడుతారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళలు చెప్పండి. అంటే ఇంగిలి పూలతో మొదలైన సద్దుల బతుకమ్మతో నడుస్తుంది, ఎట్లా ఫీల్ అవుతుంది? తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ ఆడపడుచులకు మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఈ బతుకమ్మ ఉత్సవం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహిళలకు బతుకమ్మ సంబరాలు చాలా సంతోషంగా జరుపుకుంటా ఉన్నాం. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై 9 రోజులు బతుకమ్మ సంబరాలు చేసుకుని 9వ రోజు సద్దుల బతుకమ్మగా నిలబెట్టుకుంటాము. గతంలో మన పూర్వీకుల నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతున్నా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పండుగ పెద్దపీట వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలందరికీ ఒక విశిష్టత ఏర్పడ్డది. ఆ ఖండాంతరాల్లో కూడా మన సాంప్రదాయాన్ని పాటించే సంస్కృతి ఈ రోజు కనబడతా ఉంది. అదే విధంగా బతుకమ్మ అంటే శివుడి తలలో పార్వతీదేవి శివుడి తలలో పెట్టుకుని గౌరవిస్తా ఉన్నారు. నన్ను మాత్రం గౌరవించట్లేదని తన తల్లితో చెప్తే నేను అంతకన్నా ఎక్కువ గౌరవాన్ని దక్కిస్తా అని చెప్పి బతుకమ్మ రూపంలో ఒక వరం లాగా ఆమెకి ఇవ్వడం జరిగిందని గౌరీని పసుపుతో గౌరీని చేసుకుని పూజించి ఆ గౌరమ్మని ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనే సాంప్రదాయంతో ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తాను. ఇది శారీరకంగా ఒక వ్యాయామం లాగా చప్పట్లతోటి బతుకమ్మ ఆడుతా ఉన్నారు. ఇది రాను రాను బతుకమ్మ చాలా సంతోషంగా పిల్లల్లో కూడా భావితరాల కూడా ఇది ఒక సాంప్రదాయంగా ముందుకు పోతా ఉంది. సంస్కృతి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వర్షాలు వచ్చిన కుంటలు చెరువులు అన్నిట్లలో కూడా నీళ్లు నిండుతాయి కాబట్టి నీరు కలుషితం అవుతుంది. ప్రకృతిలో పూసే ప్రతి పువ్వు కూడా పేర్చి గునుగు తంగేడు కట్ల పువ్వు బంతి పువ్వు చేమంతి అన్ని పువ్వులతో బతుకమ్మలు వేస్తారు. కానీ తెలంగాణ సాంప్రదాయంలో చెట్లు పుట్టను పూజించే సంస్కృతి మనది. దేవుడికి పూలతోటి మాత్రమే పూజిస్తాం, కానీ దేవుడిగా చేసుకొని పూజించే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఇది ఒక పండుగ కాకుండా అందరికీ కూడా సామూహికంగా కులం మతం అనే భేదం లేకుండా సోదరులాగా సోదరిమణుల్లాగా అందరూ కూడా కలిసి చేసుకునే అతిపెద్ద తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగను అందరం కూడా చాలా సంతోషంగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ ఏ విధంగా విరమిస్తున్నాయో వాళ్ళ జీవితాలు సుఖ సంతోషాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కానీ అన్నింటిని కూడా స్వీకరించే మా ఆత్మస్థైర్యం తెలంగాణ ఆడబిడ్డలకు ఉందని నేను నమ్ముకుంటూ మరొకసారి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు చెప్పండి మేడం, తెలంగాణ పిండి వంటలు తెలంగాణ పిండి వంటలు బాగా ప్రత్యేకత. ఈరోజు సత్తుపిండి అంటే తెలంగాణ నైవేద్యంగా సత్తుపిండి ఎట్లా ఉంటాయి? ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతిగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ. మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎంగిలిపూల నుంచి ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు అంగరంగ వైభవంగా కూడా మహిళలందరూ కలిసి బతుకమ్మ సంబరాలు కరీంనగర్ మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ పాటలన్నీ కూడా మనకు బతుకమ్మ పాటల్లో మన భక్తి సాంప్రదాయాలు, వారసత్వం, ప్రజలు, కష్టసుఖాలు, మహిళల సమస్యలు ఎన్నో విధాలుగా ఆ పాటలలో ప్రతిబింబిస్తా ఉంటాయి. ఇలాంటి పాటలన్నీ కూడా మహిళలందరూ కూడా చేరి ఒక వలయాకారంలో నిలబడి ఆ పాటలన్నీ పాడుతూ ఉంటే కూడా ఈ పాటలు ఒక సమాజంలో ఒక ప్రజల్లోంచి పుట్టిన పాటలుగా ఒక సమాజంలో ఒక ఐకమత్యానికి దారితీస్తా ఉన్నాయి. ప్రస్తుతం కుటుంబ విలువలు, మానవ విలువలు అంతరించిపోతున్నాయి. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బతుకమ్మ పాటల్లో అన్ని విలువలకు సంబంధించిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అన్నా చెల్లెళ్ళ అనుబంధాలు, అత్తగోళ్ళ అనుబంధాలు, కుటుంబంలో అనుబంధాలు, కష్టసుఖాలు, పంటల గురించి, ప్రకృతి గురించి, పూల గురించి కూడా ఎన్నో రకాల పాటలు పాడినప్పుడు అందరిలో ఒక ఐకమత్యం అనేది మోటివేషన్ తో వాళ్ళందరూ కూడా స్ఫూర్తినిస్తాయి. అదేవిధంగా మీరు అన్నట్టుగా ఇక్కడ బతుకమ్మ పండుగ మనం చేసే పిండి వంటల్లో ఒక న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా మనకు అన్ని కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి. మనం చేసేవన్నీ కూడా చిరుధాన్యాలతో అన్ని చేస్తాం కాబట్టి అవన్నీ కూడా మనకి ఒక మంచి ఆహారాన్ని, ఆరోగ్య అలవాట్లను కూడా మనకి కలిగిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ 9 రోజులు కూడా ఈ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునే ఒక సమాజంలో ఒక ఐకమత్యం అనేది మనకి అందరిలో కూడా ప్రతిబింబిస్తుంది. ఈ విధంగా పూలను పూజించే బతుకమ్మ, పూల పరిమళమే బతుకమ్మ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిగా నిలిచిన బతుకమ్మ పండుగలు అందరము కలిసిమెలిసి ఉన్న వాళ్ళ అందరికీ కూడా మేమందరం ఒక ఐకమత్యంగా మేము ఒక్కరం కాదు, మా వెనుక ఇంతమంది ఉన్నారు, మహిళలందరూ కూడా ఒక శక్తిగా కూడా ఎదుగుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ చాటేదంటే ఒక మౌనం అనేది మాటగా, ఒక భయం అనేది ఒక ధైర్యంగా, అదేవిధంగా ఒక వివక్షత అనేది శక్తిగా చాటి చెప్పే ఒక ప్రతీకగా ఈ బతుకమ్మ పండుగ నిలుస్తుంది. అందరికీ కూడా మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
మీరు చెప్పారు మేడం గతంలో అంటే బతుకమ్మ చపాతీ డీజీని పెట్టారు అంటే ఈ సంస్కృతి నడుపుకుంటుంది. ఈ సంస్కృతి అనేది ఇక్కడి పిల్లల వాతావరణం కానీ పాత వాతావరణమే మనకు కొంచెం ఎక్సర్సైజ్ వ్యాయామం లాగా ఒకటి మన ఆరోగ్యానికి కూడా సంబంధించినదిగా ఉండేది. అప్పుడు ఒక రాజుకు సంతానం అవుకుంటూ అందరు జరిగిపోతా ఉంటే తను అనుకున్నారు అన్నట్టు ఒక వనవాసంలో పూజ చేస్తే తనకు ఆ సంతానం దక్కుతుంది. దక్కినప్పుడు మంచిగా బ్రతకాలే మాకు అమ్మాయి అని ఆ బతుకమ్మ అని పేరు పెట్టుకుంటాడు అన్నది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ బతుకమ్మ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ప్రకృతిలో సంబంధించిన ప్రతి పువ్వును కూడా గణపతికి ఏ విధంగా మనం ఇది చేస్తామో గౌరీదేవి కూడా అదే విధంగా అన్ని పువ్వులతోని ఆరాధిస్తూ ఆ గౌరీదేవిని కూడా మళ్ళీ పోయి రావమ్మా మనం ఎప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళినా కూడా దీపావళికి రా, సంక్రాంతికి రా, ఉగాదికి రా, ప్రతి సంవత్సరం మిమ్మల్ని మేము ఆరాధించుకుంటాం, మంచిగా పూజ చేసుకుంటాం, మేము నిన్ను ఎప్పటికీ ఆడపిల్లలుగా మంచిగా గౌరవిస్తాం. ఆ సప్తపిండిలు ఇవన్నీ మనం న్యూట్రిషన్ ఇప్పుడు మేడం చెప్పినట్టు అన్ని న్యూట్రిషన్ వాటిని ఇప్పుడు వాతావరణం అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటది కదా, దానికి అనుకూలంగానే ఇప్పుడు మన పూర్వీకులు తయారు చేసింది. దీన్ని మనం ఏదో కొత్తగా చేసింది కాదు. ఆ చప్పట్లతో నాటినప్పుడు మనకి ఒక లయబద్ధంగా ఆడడం, దాన్ని పాట పాడేటప్పుడు ఇప్పుడు డీజే సౌండ్ కి ఆ పాట కూడా మనకి ఏమి కాదు. కానీ అప్పటి పాట అంటే ఒక్కరు పాట ఉంటే వాళ్ళ బతుకుదేరు, వాళ్ళ జీవిత చరిత్ర, జీవిత గాథల ప్రతి ఒక్క విషయాన్ని బతుకమ్మ పాట రూపంగా చెప్పేవాళ్ళం. నేను కూడా చాలా పాడేదాన్ని. అట్లా ఒక కథను ఒక స్టోరీ తీసుకుంటే ఆ స్టోరీని మొత్తం ఇక వెనుకటి నుండి చెప్తే ప్రతి ఒక్కరికి దాని విలువలు, ఆడపిల్ల అత్తగారింటికి పోతే ఏ విధంగా ఉండాలి, మనం ఎట్లా ఉండాలి, మనం బతికే విధానం ఏ విధంగా ఉండాలి, ప్రతి జానపదంలో ప్రతి విషయం వస్తుంది. ఈ బతుకమ్మ ఆట వల్ల ఇప్పటి పిల్లలకు కూడా దీని అవగాహన గాని, దీని వల్ల సాంప్రదాయాలు గాని, విలువలు గాని తెలుస్తాయని మేము అందరం ఆశిస్తూ ఈ బతుకమ్మ శుభాకాంక్షలు వాళ్ళకి. చూసారు కదా, బతుకమ్మ అంటేనే బతుకనిచ్చే పండుగ బతుకమ్మ, ఎంగిలి పూలతో బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది నేను చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పువ్వులని దేవతగా పూజించే శాస్త్రం గొప్పది. దీని వల్ల అనేక లాభాలు కూడా ఉంటాయి. బతుకమ్మ ఆడడం వల్ల బతుకమ్మలో స్పెషల్ అన్నట్టు ఆడపడుచులంతా ఆడి పాడుకోవాలని చేరే ఒక తెలంగాణ ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇలాంటి వాతావరణాన్ని మనం మరొకసారి చూడలేమని ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ బతుకమ్మలో అనేక పిండి రకాలు పెట్టేసి సత్తుపిండితో నైవేద్యం ఇస్తూ ఇచ్చినమ్మ అయినమ్మ పుచ్చుకుంటారని చెప్తున్న శ్రీనివాస్ లోపల కరీంనగర్.